వరంగల్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, జరగబోయే మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఇవాళ రేపు జరగబోయేటువంటి ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉందో దానికి సంబంధించి బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్సులు పంపిణీ జరుగుతుంది. మనం చూస్తున్నాం అధికారులంతా కూడా పంపిణీ కేంద్రాల్లో బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్సులను పంపిణీ చేస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 555 గ్రామ పంచాయతీలకు మొదటి దశల ఎన్నికల పోలింగ్ జరగనుంది. కానీ కొన్ని ఏకగ్రీవం 53 చోట్ల ఏకగ్రీవం కావడంతో 502 చోట్ల పోలింగ్ సెంటర్స్లలో మొత్తం ఎన్నికలు జరగనున్నాయి. హన్మకొండకు సంబంధించి 658, జనగామ 1024, భూపాలపల్లి 664, ములుగు 436, మహబూబాబాద్ 1072 ఈ విధంగా ఎన్నికల పోలింగ్ జరగనుంది. మొత్తం బ్యాలెట్ బాక్సులు పంపిణీ కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఇవాళ ఏమేమి మెటీరియల్ పంపిణీ జరుగుతుంది సార్? ఈ కేంద్రాల వద్ద ఏమేమి వాళ్ళకి సిబ్బందికి ఏమేమి పంపిణీ చేస్తాం? ఈరోజు వాళ్ళకి సంబంధించిన ఎలక్షన్ సంబంధించిన బ్యాలెట్ పేపర్స్ కానీ, బ్యాలెట్ బాక్స్ కానీ, అదర్ ఎలక్షన్ మెటీరియల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. బ్యాలెట్ బాక్స్ చెక్ చేసి వాళ్ళకి ఒకసారి అవగాహన కల్పించి ఇక్కడ పంపించడం జరుగుతుందండి. అంటే ఇక్కడ మీ పరిధిలో ఉన్నటువంటి ఏమైనా సమస్యాత్మక ప్రాంతాలు, సమస్యాత్మక గ్రామాలు కానీ, గొడవలయ్యేటువంటి గ్రామాలు కానీ ఉన్నాయా? మా దగ్గర అయితే సమస్యాత్మక గ్రామాలు ఏం లేవు. కాకపోయినా సమస్యాత్మక మామూలుగా గుర్తించి అక్కడ క్రిటికల్ అంటే ఎక్స్ట్రా పోలీస్ ఫోర్స్ కూడా పెట్టడం జరిగిందండి. పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో వాళ్ళు కూడా అక్కడ అరేంజ్ చేసినాము. ఎక్కడ కూడా ఎటువంటి సమస్యలు లేకుండా ఎలక్షన్ సజావుగా నిర్వహించాలని ప్రజలను కోరుకుంటున్నా. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఎప్పటి వరకు పూర్తవుతుంది సార్? సిబ్బంది ఎన్ని గంటల లోపు అక్కడికి పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటారు? మ్యాక్సిమం అందరూ 80% అందరూ రిపోర్ట్ చేశారు. ఇంకా రిపోర్ట్ చేయని వాళ్ళు మా ఆర్ఓ వాళ్ళందరూ వాళ్ళకి ఫోన్లు చేసుకుంటూ పిలుస్తున్నారు. ఇంకా 1 అవర్లో మేము బ్యాలెట్ బాక్స్, బ్యాలెట్ పేపర్ ఇచ్చి వాళ్ళకి భోజనాలు కల్పించి భోజనాలు పంపించిన తర్వాత 3 o'clock అంతా డిస్పాచ్ చేస్తామని అనుకుంటున్నామండి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పరిస్థితి. ఇది మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి వివరాలు. ఇలాగే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధికి సంబంధించి వరంగల్, హన్మకొండ, ములుగు, భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో ఎన్నికల రేపు జరగబోయేటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్సులు అయితేనేమి, బ్యాలెట్ పత్రాలు అయితేనేమి పంపిణీ జరుగుతూ ఉంది. మెటీరియల్ పంపిణీ ప్రక్రియ అయితే ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో నవీన్, ABN ఆంధ్రజ్యోతి, మహబూబాబాద్.